నమస్తే. మనతో పాటు బీఆర్ఎస్ నేత పల్లె రవికుమార్ గౌడ్ ఉన్నారు. ఒకసారి మాట్లాడదాం. నమస్తే రవణ. నమస్తే. బీఆర్ఎస్ వాకౌట్ చేసింది. ప్రధాన ప్రతిపక్షంగా ఉండాల్సిన మీరు అసెంబ్లీ నుంచి వాకౌట్ చేయడం అంటే పూర్తిగా ఈ సెషన్ నుంచి బయటకు వచ్చేసింది. మళ్ళా వెళ్ళే ఛాన్స్ కూడా లేదు. ఏంటి అసలు ఏం అర్థం చేసుకోవాలి ప్రజలు? ఇప్పుడు బీఆర్ఎస్ శాసనసభ నుంచి వాకౌట్ చేసింది అనేది సరే, ఎందుకు చేసింది అనేది ముఖ్యం కదా. అసలు అసెంబ్లీ శాసనసభ అన్నది ప్రతి సభ్యుడి సమాన హక్కులు ఉండేటటువంటి అధికార ప్రతిపక్షం అనేటువంటి విభేదం ఉండదు. దానికి స్పీకర్ గారు కస్టోడియన్. స్పీకర్ కూడా కొన్ని పరిధులు ఉంటాయి. ఆ పరిధిలో బట్టి ప్రతి సభ్యుడి హక్కులని కాపాడాలి. ప్రతి సభ్యుడిని గౌరవాన్ని కాపాడాలి. సభ్యుడి మాట్లాడదలుచుకున్నటువంటి విషయాన్ని ఇబ్బంది లేకుండా చూసుకోవాల్సినటువంటి బాధ్యత స్పీకర్ గారి మీద ఉంటుంది. అది కానీ నిన్న జరిగిన సభ, గతంలో మిగతా ఎట్లా నడుస్తుంది అనేది పక్క పెడితే, నిన్న జరిగినటువంటి సభ ఇంత అన్యాయంగా అంటే, నేను కూడా జర్నలిస్ట్గా 98 నుంచి శాసనసభ వ్యవహారాలని ప్రత్యక్షంగా నేను కవర్ చేసినటువంటి వాడిని, చూసినటువంటి వాడిని. ఎప్పుడు కూడా ఇంత ఇబ్బందికరంగా ప్రతిపక్షం గొంతుని నొక్కేసేటట్టుగా జరిగినటువంటి సందర్భాన్ని అయితే నేను ఏ సందర్భంలో కూడా నేను చూడలేదు. ఎందుకంటే ప్రశ్నోత్తరాల సమయం జరుగుతున్నది. ప్రశ్నోత్తరాల సమయంలో జరుగుతున్నటువంటి సమయంలో సరే, ముఖ్యమంత్రి గారు ఒక ఎప్పుడే కూడా సభాపక్ష నేత కాబట్టి ఎప్పుడైనా కూడా ఏదైనా విషయం, ఏదైనా మా సభ్యులు మాట్లాడుతున్నప్పుడు లేచి మాట్లాడే అవకాశం ఉంటుంది. స్పీకర్ ఇవ్వచ్చు, ఇస్తారు. ఆ సంప్రదాయం ఉన్నది. కానీ ఆ పేరు మీద సభ్యులు ఒక నిమిషం మాట్లాడక ముందే ఏదైతే ప్రశ్నోత్తరాల్లో ప్రశ్నలు లేవనెత్తినటువంటి వాళ్ళు సభ్యులు మాట్లాడుతుండగానే ముఖ్యమంత్రి గారు లేచి 1 గంటకు పైగా ప్రశ్నోత్తరాల సమయంలో మాట్లాడటం అనేది అసలు ఏ సంప్రదాయమో అర్థం కాలేదు. మళ్ళీ దాంట్లో ముఖ్యమంత్రి గారు మాట్లాడింది ఏమన్నా సభకు ఆ ప్రశ్నకు సంబంధించినటువంటి అంశంలో మొత్తంగా ప్రతిపక్షాన్ని, సభ్యులని కించపరిచేటట్టుగా, విషం కక్కేటట్టుగా, అగౌరవంగా, అమర్యాదగా, ఇంకా చెప్పాలంటే నిజంగా కూడా పార్లమెంటరీ భాష అనేది కుట్టుంటుంది. అది ఏమీ లేకుండా చిల్లరగా ఒక ముఖ్యమంత్రి స్థాయిని దిగజార్చి విషం కక్కడం తప్ప ఇంకేమీ లేదు. విషం కక్కడం తప్ప లేక ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడుతుంటే సభ్యుల్ని బాడీ షేమింగ్ చేసిండు, సభ్యుల మీద విషం కక్కిండు. ఏది పడితే అది చిల్లర చౌకబారు మాటలు మాట్లాడుతుంటే కనీసం స్పీకర్ స్థానంలో ఉన్నటువంటి వ్యక్తి వాటిని నియంత్రించే ప్రయత్నం చేయలే. ఆ తర్వాత టిఆర్ఎస్ సభాపక్ష ఉపనేత హరీష్ రావు గారు మిగతా సభ్యులు మాట్లాడటానికి ప్రయత్నం చేస్తే స్పీకర్ గారు అడ్డుకుంటారు. ఏమంటారు స్పీకర్ గారు? మీరు ముఖ్యమంత్రి గారిని విమర్శించినట్లయితే నేను మైక్ ఇయ్యను. మీరు ప్రశ్నలు మాట్లాడండి, ప్రశ్నలు అడగండి. మీరు అధికారంలో ఉన్నప్పుడు ఇట్లాంటి సన్నివేశాలు ఎప్పుడు జరగలేదు అసెంబ్లీలో? ఎప్పుడు జరగలేదు. జానారెడ్డి గారు శాసనసభ ప్రతిపక్ష నేతగా ఉన్నాడు. చాలా మంది ఆయా పార్టీల నేతలు ఉన్నారు, విపక్ష నేతలు ఉన్నారు, మిగతా వాళ్ళు ఉన్నారు. మళ్ళీ బట్టి విక్రమార్క గారు కూడా కాంగ్రెస్ పార్టీ సిఎల్పి శాసనసభాపక్ష నేతగా ఉన్నారు. ఎప్పుడు కూడా ఇటువంటిది రాలే. మాట్లాడుతుంటే కానీ స్పీకర్ స్థానం కేసీఆర్ ప్రెస్ మీట్ పెట్టక ముందు కొంత ఆయన బయటకు వస్తున్నాడు, మాట్లాడతాడు, అసెంబ్లీలో ఆయన తోలు తీస్తా ఇట్లాంటి మాటలు మాట్లాడాడు కదా ప్రెస్ మీట్లో. ఆయన ప్రెస్ మీట్ పెట్టిన తర్వాత అసెంబ్లీకి వచ్చిండు, 2వ రోజు వెళ్ళిపోయిండు. ఆయన వెళ్ళిపోయిన తర్వాత బైకాట్ ఏదో ఎక్స్పెక్ట్ చేశారు కదా ప్రజలు మీ నుంచి, ఇక్కడైనా మాట్లాడతారేమో, ఇక్కడైనా క్వశ్చన్ చేస్తారేమో అనే లైన్లో ప్రజలు ఏదో ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకున్నారు. అంటే ఎక్స్పెక్టేషన్స్ అంటే మీరు వాకౌట్ చేసిన తర్వాత అసలైన ప్రధాన ప్రతిపక్షం లేకుండా అయిపోయింది అసెంబ్లీలో. ఇప్పుడు భార్గవ్ గారు ఆడ ప్రధాన ప్రతిపక్షం బాధ్యతగానే మూసీ ప్రక్షాళనకు సంబంధించి కృష్ణా జలాలు, గోదావరి జలాల విషయంలో తెలంగాణ నీటి జలాల దోపిడీని ముఖ్యమంత్రి గారు, కాంగ్రెస్ ప్రభుత్వము బాజాప్తా ఆంధ్రాకు, రాయలసీమకు, చంద్రబాబు నాయుడు కోసం ఏ విధంగా అప్పజెప్పడానికి చేస్తున్నటువంటి దుర్మార్గమైనటువంటి ఒక విషవలయాన్ని ఈ సందర్భం వచ్చినప్పుడల్లా కూడా మాట్లాడుతుంటే దానికి సంబంధించి మాట్లాడుతుంటే ఇవాళ నిన్న జరిగింది ప్రతిపక్షం లేకుండా
అంటే ప్రతిపక్షం అనేది ముఖ్యమంత్రి గారు ఏ మాట్లాడినా, అధికార పక్షం మంత్రులు ఏ మాట్లాడినా, అధికార పక్ష సభ్యులు ఏ మాట్లాడినా దీన్ని చప్పట్లు కొట్టడానికి అసెంబ్లీ, శాసనసభ దేనికోసం? శాసనసభ ప్రజల పక్షాన ప్రభుత్వాన్ని ప్రశ్నించడానికి, ప్రజల సమస్యలను లేవనెత్తడానికి, ప్రజలకు సంబంధించినటువంటి జరుగుతున్నటువంటి సమస్యలని అసెంబ్లీలో లేవనెత్తి వాటి నుంచి ప్రభుత్వం నుంచి సమాధానం రాబట్టడానికి అసెంబ్లీ జరుగుతుంది. కానీ నిన్న జరిగినటువంటి సందర్భం ఏ విధంగా ఉన్నది ఏంటి? మీరు స్పీకర్ స్థానంలో కూర్చున్నటువంటి వ్యక్తి, స్పీకర్ గారు బాజాప్తా అధికారికంగానే ఆన్ రికార్డ్ ఏం మాట్లాడారు? మీరు ముఖ్యమంత్రిని విమర్శించేటట్టయితే నేను మైక్ ఇవ్వను, మీరు ముఖ్యమంత్రి గారిని మీరు ప్రశ్నించినట్టయితే నేను మైక్ ఇవ్వను, మీరు ప్రశ్నలు అడగండి, మీరు మాట్లాడదలుచుకుందాం కానీ ముఖ్యమంత్రిని విమర్శించొద్దు అని చెప్పి. అంటే ముఖ్యమంత్రి గారేమో అటు కేసీఆర్ గారిని, హరీష్ రావు గారిని ఎంత ఏది పడితే అది మాట్లాడి విషంగక్కి చాలా అసభ్యకరంగా మాట్లాడి, అగౌరవంగా మాట్లాడి, బాడీ షేమింగ్ చేసి ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడతాడు. అక్కడే కాంగ్రెస్ వర్షన్ ఏంటంటే పాలమూరు రంగారెడ్డికి సంబంధించిన ప్రాజెక్టు విషయంలో జలదోపిడీ జరుగుతుందని చెప్పి గతం నుంచి మీరు పోరాటం చేస్తున్నారు బీఆర్ఎస్ పార్టీ. దాని మీద చర్చించే దమ్ము లేకనే వీళ్ళు వాకౌట్ చేశారనేది కాంగ్రెస్ పార్టీ వర్షన్. భార్గవ్ గారు ఆ మాట మాట్లాడటానికి ఎవరు మాట్లాడినా సిగ్గుండాలి. నిన్న ఏం జరిగింది ఎప్పుడు బైకాట్ చేసింది ఎందుకు? కాంగ్రెస్ పార్టీ అప్రజాస్వామిక పద్ధతికి చాలా స్పష్టంగా చెప్పొచ్చినారు. అహంకార పూరితంగా సభను నడపాలనుకున్నటువంటి దానికి, కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ వైఖరికి, స్పీకర్ గారి ఏకపక్ష ధోరణికి, నిబంధనలను ఉల్లంఘించి నిబంధనలకు వ్యతిరేకంగా స్పీకర్ గారు దాని సభ నడపటాన్ని ఒక సభ్యులుగా శాసనసభ పక్షంగా బహిరంగంగా చెప్పి, మీరు విమర్శించొద్దు ముఖ్యమంత్రి అని ఎప్పుడన్నా విన్నారా మీరు? నేను కూడా జర్నలిస్ట్గా, నేను కూడా 30 సంవత్సరాలుగా జర్నలిస్ట్గా పనిచేసినటువంటి వాడిని. అసెంబ్లీ వ్యవహారాల ప్రత్యక్షంగా నేను 98 నుంచి నేను కవర్ చేసినటువంటి వాడిని, చూసినటువంటి వాడిని. ఎప్పుడు స్పీకర్ గతంలో ఎప్పుడు కూడా స్పీకర్ గారు ఇటువంటి రూలింగ్ ఇవ్వలే. అంటే వాకౌట్ చేస్తే ఇదే సొల్యూషన్ కాదు కదా భార్గవ్ గారు. మీరు ఇప్పుడు స్పీకర్ గారు మాట్లాడి ఇంకేం చేయాలి? అక్కడ కూర్చొని అధికార పక్షం అడుగులుగా మాట్లాడుతుంటే, చిల్లర మండలాలు మాట్లాడుతుంటే వినుకుంటే చప్పట్లు కొట్టడానికా? అసెంబ్లీ దేనికోసం? అసెంబ్లీ కానీ పార్లమెంట్ కానీ చట్టసభలు దేనికోసం జరుగుతాయి? మరి అదే పార్లమెంట్ లో రాహుల్ గాంధీ గారు, అదే కాంగ్రెస్ పార్టీ సభ్యులు ప్రధానమంత్రిని కానీ, అధికార పక్షంలో ఉన్నటువంటి మంత్రులను కానీ, ఇంకెవరికి ఉన్నా కూడా మాట్లాడుతున్నారు కదా, విమర్శ చేస్తున్నారు కదా, ఏది పద్ధతిగా మాట్లాడుతున్నారు కదా. వాళ్ళ ఎక్కడ నిన్న ముఖ్యమంత్రి గారేమో చాలా స్పష్టంగా, ముఖ్యమంత్రి గారు ఒక్కసారి మళ్ళీ చూడండి మీరు కూడా, ముఖ్యమంత్రి గారు విషం కక్కినట్టుగా అహంకారపూరితంగా నోటికి వచ్చినటువంటి అన్పార్లమెంటరీ భాషతోటి అసెంబ్లీలో ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడారు. వినండి, దానికేమో స్పీకర్ గారు కనీసం నియంత్రించి ఆపే ప్రయత్నం చేయలేదు. దాని మీద అది అయిపోగానే వెంటనే హరీష్ రావు గారు మిగతా సభ్యులు మేము మాట్లాడతామని లేవగానే వెంటనే ఏం మాట్లాడతారో తెలిసి ముఖ్యమంత్రి గారు విషయం కక్కింది కాబట్టి దానికి సమాధానంగా హరీష్ రావు గారు మిగతా టీఆర్ఎస్ సభ్యులు మాట్లాడతారు కాబట్టి మీరు ముఖ్యమంత్రి గారిని విమర్శించొద్దు, విమర్శిస్తే మైకేనని చెప్పింది. ఇక అంతకంటే అంటే స్వయంగా స్పీకర్ గారే ప్రతిపక్షాల గొంతుని కాపాడాల్సినటువంటి వాడు, హక్కులను కాపాడాల్సినటువంటి స్థానము స్పీకర్ స్థానము. ఆయనే స్వయంగా మీరు ప్రతిపక్షాన్ని, ముఖ్యమంత్రిని, అధికార పక్షాన్ని మీరు విమర్శించినట్లయితే నేను మైకి అని అంటే ఇంకెవరికి చెప్పుకోవాలి? విమర్శించకపోతే వినండి. అదే ఎందుకు అంటే వాళ్ళు రేపు అసెంబ్లీలో పాలమూరు రంగారెడ్డికి సంబంధించి, మిగతాకు సంబంధించి విషం కక్కడానికి, తప్పుదోవ నడిపించడానికి, విషం కక్కడం. ఎందుకంటే ముఖ్యమంత్రి గారు ఏం మాట్లాడతారో మొన్ననే పవర్ పాయింట్ ప్రెజెంటేషన్లోనే అర్థమైపోయింది కదా. పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ మొన్న ప్రజాభవన్లో పెట్టినటువంటి పవర్ పాయింట్ ప్రెజెంటేషన్లోనే కృష్ణా పాలమూరుకు సంబంధించి, నీళ్ళకు సంబంధించి ఏం మాట్లాడతారో మొత్తం అబద్ధాలు. ఆయనకు విషయ జ్ఞానం లేదు. సాగునీటి ప్రాజెక్టులకు సంబంధించి గోదావరి నది కానీ, కృష్ణా నది మీద కానీ ఆయనకు పరిజ్ఞానమే లేదు. పాలమూరు రంగారెడ్డిని జూరాల నుంచి శ్రీశైలంకి ఎందుకు మార్చారు? ఇందులో పెద్ద ఎత్తున అవకతవకలు జరిగాయి, హరీషే దీనికి ప్రధాన కారణమని ప్రతిపక్ష పార్టీ వాళ్ళు మాట్లాడలేదు. కవిత మాట్లాడి మీ పార్టీ నుంచి ఎవరన్నా మాట్లాడి పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుని జూరాల నుంచి వినండి చెప్తాను. పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుని జూరాలకు, శ్రీశైలం నుంచి జూరాలకు మార్చడం అంటే నేను ఒకటే అడుగుతున్నా. దాన్ని ఎవరు మాట్లాడినా కూడా చాలా స్పష్టంగా ఒకటే మాట అడుగుతున్నా, ఒకటే మాట స్పష్టంగా. ఇవాళ జూరాల ప్రాజెక్టు, జూరాల
ఏంటిది అది? అదేమన్నా బ్యాలెన్సింగ్ రిజర్వాయరా? బ్యాలెన్సింగ్ రిజర్వాయరా? జూరాల అనేది బ్యారేజ్. దాని కెపాసిటీ ఎంత? 7 TMCలు ఉన్నది. 7 TMCలు ఉన్నది. మరి ఈ బుద్ధిగల్లో బచావతు ట్రిబ్యునల్ 18 TMCలని కేటాయించింది జూరాలకి. మరి 11 TMCల సామర్థ్యంతో ఎందుకు కట్టిరు? పూడిపోతే కూడా పూడికి ఎందుకు తీయాలి? 7 TMCలకి నిల్వ సామర్థ్యం ఎందుకు వచ్చింది? అక్కడ ఇప్పటికే 5.5 లక్షల ఆయకట్టు ఉన్నది జూరాలకి. నెట్టెంపాడు అక్కడి నుంచే, నెట్టెంపాడు జూరాలనే సోర్సు, భీమా జూరాలనే సోర్సు, కోయిల్ సాగర్ భీమాల జూరాల బైరాజ్ నుంచే సోర్సు ఇన్ని ఉన్నది. 5.5 లక్షల ఎకరాలు దానికి మళ్ళీ అది ఉండగా జూరాలకి సొంతంగా 1 లక్ష ఎకరాల ఆయకట్టు ఉన్నది. ఇదంతా ఉండగా 5.5 లక్షలు ఉండగా మరి వాళ్ళు ఎందుకు నిజంగా అద్భుతం కదా. మరి అక్కడ ఎందుకు జూరాలని ఎందుకు 2.5 లక్షల ఎకరాలు దానికి జూరాలకి ఇలా క్రాప్ హాలిడే ఎందుకు ప్రకటించారు? ఇవాళ ఎందుకు అంటే భార్గవ్ గారు, ముఖ్యమంత్రి గారు మన తన అజ్ఞానాన్ని ఎంత చెప్పుకున్నాడంటే, జూరాల దాటిన తర్వాత శ్రీశైలం మధ్యన ఇంకా నీళ్ళే వచ్చేది లేదన్నాడు. ఆయన జ్ఞానం అది. జూరాలకు శ్రీశైలంకు మధ్యన తుంగభద్ర నది ఉంటది. దాదాపు ఆ తుంగభద్ర కృష్ణకు ఉపనది తుంగభద్ర నది. ఆ తుంగభద్ర నుంచి సంవత్సరానికి సగటున 400 నుంచి 600 TMCల నీళ్లు వచ్చి వరద వచ్చి కలుస్తుంది. వాటర్ పుష్కలంగా ఉన్నది. వీళ్ళ కుట్రల్లో ఏంటంటే కేసీఆర్ గారు ఇవన్నీ ఆలోచించే వాటర్ అవైలబిలిటీ లేనట్టు ఎక్కడి నుంచి వస్తాయండి జూరాలకు పైన ఒక భీమా ఉపనది తప్ప అంతకుముందే అప్పటికి నారాయణపూర్తో ప్రాజెక్టులతోటి కర్ణాటక పూర్తిగా నీటిని వాడుకుంటుంది. ఆ తర్వాత వచ్చి కలిసి ఒకటి నారాయణపూర్ తర్వాత ఏది భీమా వచ్చి కలుస్తుంది. భీమా చిన్న మహారాష్ట్ర నుంచి వచ్చే చిన్న ఉపనది కృష్ణాలో కలుస్తుంది. జూరాలకు సరిపోతుంది. ఆ తర్వాత వాటరు ఎక్కువగా ఉన్నటువంటిది కలిసే ఉపనది ఏంటంటే తుంగభద్ర ఉపనది. 400-500 TMCలు తప్పనిసరిగా వస్తాయి. పుష్కలంగా వాటర్ ఉంటది. ఇక్కడ ఏంటంటే రేవంత్ రెడ్డి గారి తాపత్రయం వల్ల ఏంటంటే పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు వాటర్ని సోర్స్ని శ్రీశైలం నుంచి పాలమూరుకు తీసుకపోతే శ్రీశైలం రిజర్వాయర్ని, అది బ్యాలెన్సింగ్ రిజర్వాయర్, శ్రీశైలం బ్యాలెన్సింగ్ పవర్ జనరేషన్ అండ్ బ్యాలెన్సింగ్ రిజర్వాయర్. అక్కడ దాని నీటి సామర్థ్యమే 210 TMCలు ఉన్నది. నీటి సామర్థ్యం నిలువ ఎప్పటికుంటుంది. సంవత్సరం పొడవునా శ్రీశైలం నుంచి నీళ్ళని ఎత్తిపోసుకునే అవకాశం ఉన్నది. కాబట్టి శ్రీశైలం రిజర్వాయర్ని, శ్రీశైలం ప్రాజెక్ట్ని మొత్తం కూడా ఆంధ్రకు అప్పచెప్పడం కోసం, చంద్రబాబు నాయుడు అప్పచెప్పడం కోసమే ఇవాళ ఈ దొంగ నాటకాలు, ఈ కుతంత్రాలు. ఇదంతా ఇన్ని ఇబ్బందులు, ఇంత అన్యాయం జరుగుతుందని మాట్లాడుతున్నారు కదా. కేసీఆర్ మాట్లాడొచ్చు కదా, దీని మీద చర్చ పెట్టొచ్చు కదా. ఆయన గౌరవానికి ఎట్లాంటి అగౌరవం పరచకుండా మేము ఆయనకు ఛాన్స్ ఇస్తామని చెప్పి ముఖ్యమంత్రి అంటున్నాడు కదా. భార్గవ్ గారు ముఖ్యమంత్రి గారు మాట్లాడేది నోటితో మాట్లాడి నొసటితో ఎక్కరించినట్టు ఉన్నది. చూసినాం కదా అంతకుముందే. అదే నిన్న అది మాట్లాడేటప్పుడే నేను ఇట్లా మీరు చెప్పిన మాటలు మాట్లాడుతున్నప్పుడే ఏం చెప్పిండు ఆయన? ఏంది కేసీఆర్ మీద ఏం మాట్లాడిండో, హరీష్ రావు గారి మీద ఏం మాట్లాడిండో, ఏం విషయం కక్కిండో నేను చూసిండు. ఆయన మాటలకి ఆయన చేసేదానికి చాలా దూరం ఉన్నది, పొంతన లేదు. ఇవాళ ఒక్కటే చెప్తున్నాం, శాసనసభ ఉపనాయకుడు హరీష్ రావు గారు నీటి సాగు మీద మాట్లాడటానికి సిద్ధంగా ఉన్నారు. ప్రతి పాయింట్ మాట్లాడుతున్నారు. అది మాట్లాడొద్దు. వీళ్ళ విషయం కక్కి అసెంబ్లీని కేవలం వాళ్ళ డబ్బాగా ఒక గాంధీ భవన్ లాగా మార్చుకునేటటువంటి గాంధీ భవన్లో ఏం మాట్లాడుతున్నారో అదే మాట్లాడి, ఇంకా బయట ఇంకా పబ్లిక్ మీటింగ్లు ఎక్కడైతే ఏమైతే విషయం కక్కుతున్నారో అదే మాట్లాడడం తప్ప వేరే. చివరిగా అడుగుతున్నా, కేసీఆర్ వెళ్ళక అసెంబ్లీకా, బీఆర్ఎస్ పార్టీ నాయకులు వెళ్ళక ఎవరు అసలు మీ పార్టీ నుంచి ఎవరున్నారు అసెంబ్లీలో ఫైట్ చేయడానికి? ప్రజాక్షేత్రంలో తెలుసుకుంటాం. అంతిమంగా ప్రజాక్షేత్రం, ప్రజల ముఖ్యం. అసెంబ్లీ అయినా పార్లమెంట్ అయినా కూడా ప్రజల అభిప్రాయాలకి, ప్రజల తీర్పుకు కట్టుబడి ఉండాలి. ప్రజా మనోభావాలకి, ప్రజల ఆలోచనలకి. కేవలం ప్రజా అభిప్రాయాలతో సంబంధం లేకుండా ఏకపక్షంగా అహంకారపూరితంగా ప్రభుత్వం తమ ఇష్టం వచ్చినట్టుగా అసెంబ్లీని కూడా మేము డిక్టేట్ చేస్తాము అని చెప్పేసి, అసెంబ్లీ అనేది అందరి సభ్యులకు సంబంధించినటువంటిది. సభ అన్న విషయాన్ని విస్మరించి
పక్కకు పెట్టి కేవలం అధికార పక్షానికి సంబంధించినటువంటిది అన్నట్టుగానే నడుపుతామంటే దానికి స్పీకర్ గారు ఏకపక్షంగా అటువంటి ధోరణితో ఉంటామంటే అక్కడ ఉండాల్సినటువంటి అవసరం లేదు. బరాబర్గా అసెంబ్లీలో చెప్పదలుచుకున్నటువంటి విషయాన్ని, అసెంబ్లీలో ప్రశ్నించదలుచుకున్నటువంటి విషయాన్ని, తెలంగాణకు జరుగుతున్నటువంటి జలదోపిడీ కానీ మిగతా విషయాలను కానీ ప్రజాక్షేత్రంలో నేరుగానే ప్రజలకి చెప్తాం. పాలమూరు రంగారెడ్డి కావచ్చు, డిండి ఎత్తిపోతలు కావచ్చు, ఎస్ఎల్బీసీ కావచ్చు, కాళేశ్వరం కావచ్చు, ఏదైనా కూడా ఏంటంటే వీటిని కేవలం తెలంగాణకు సంబంధించినటువంటి సాగునీటి ప్రాజెక్టుల విషయాన్ని 60 సంవత్సరాల సమైక్యాంధ్ర పాలనలో తెలుగుదేశం పార్టీ కానీ కాంగ్రెస్ పార్టీ కానీ చేసింది ఒక విషయవలయాన్ని సృష్టించి తెలంగాణ ప్రాజెక్టులన్నిటిని వివాదాల్లో నెట్టి తెలంగాణ ప్రాంతాన్ని, తెలంగాణ భూములని కరువు ప్రాంతంగా, శాశ్వత దుర్భిక్ష ప్రాంతాలుగా, ఫ్లోరైడ్ పీడిత ప్రాంతాలుగా మార్చినటువంటి దుర్మార్గులు వీళ్ళు. మళ్ళీ అదే విధంగా ఇవాళ మళ్ళీ ఆ విషయాన్ని ఛేదించి కేసీఆర్ గారు 9.5 సంవత్సరాల్లో ఒక కాళేశ్వరము, ఒక సీతమ్మ సాగరు, ఒక దేవాదుల, ఒక సమ్మక్క సారక్క, ఒక డిండి ఎత్తిపోతల, పాలమూరు రంగారెడ్డి, కల్వకుర్తి ఇవన్నిటినీ ఒక యుద్ధ ప్రాతిపదికన టేకప్ చేసి ఇవాళ ఆ విషయాలను ఛేదించి తెలంగాణ సస్యశ్యామలం చేయడానికి ఎన్ని ప్రయత్నాలు చేయాలి అన్ని చేస్తుంటే జరుగుతుండగానే అధికార మార్పిడి జరిగింది. ఈ 2 ఏళ్లలో వీళ్ళకి వచ్చిన మళ్ళీ అవకాశాన్ని ఉపయోగించి 2 ఏళ్లలో ఒక ప్రాజెక్టు చేయకుండా, తట్టెడు మట్టి తీయకుండా కేవలం మళ్ళీ గోదావరి నదిని, కృష్ణా నదిని చంద్రబాబు నాయుడుకు, నరేంద్ర మోడీకి తాకట్టు పెట్టడం కోసం, అప్ప కోసము తరలించడం కోసం చేస్తున్నటువంటి మళ్ళొక్క కొత్త విషయాన్ని రేవంత్ రెడ్డి గారు చంద్రబాబు నాయుడు కనుసన్నల్లో సృష్టించి తెలంగాణని ఆగం చేసేటటువంటి జరుగుతుంది. బరాబర్గా టీఆర్ఎస్ పార్టీ తెలంగాణకు జరిగినటువంటి నిధుల కోసము, తెలంగాణ హక్కుల కోసం గొంతెత్తి నిటారుగా నిలబడి రాష్ట్రాన్ని సాధించినటువంటి పార్టీ, ఉద్యమ పార్టీ. తెలంగాణను ఆగం చేస్తామంటే, తెలంగాణ రైతాంగాన్ని ఏడిపిస్తామంటే, తెలంగాణ రైతాంగ ప్రయోజనాలని కాలరాస్తామంటే ఊరుకునే లేదు. బరాబర్గా మళ్ళీ ప్రజల పక్షాల నుండి, ప్రజాక్షేత్రంలో నుండి ఈ కాంగ్రెసు రేవంత్ రెడ్డి సర్కారు చేసేటువంటి మోసాన్ని, ద్రోహాన్ని, జల దోపిడిని దీన్ని బరాబర్గా ప్రజాక్షేత్రంలో ఎండగడతాం. వీళ్ళని అదే ఏ జల సమాధి ఉందో అదే రాజకీయంగా ఈ సర్కార్ని తెలంగాణ జలాల్లో జల సమాధి చేసి తెలంగాణ ప్రజల హక్కులని కాపాడటానికి ప్రజాక్షేత్రంలోనే తేల్చుకుంటాం. ఓకే, రైట్.